ఎన్ ఈశ్వరరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇచ్చేర్ల నియోజకవర్గంలో సుమారు 25,000 మంది మత్స్యకారులు ఉన్నారు అధ్యక్ష. మత్స్యకారులో కొవ్వాడ అనే ప్రాంతం మనందరికీ ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రసిద్ధి చెందింది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం అని చెప్పి కొవ్వాడ అనే పంచాయతీని పూర్తిగా ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి ఆ గ్రామాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 10 సంవత్సరాలు పూర్తయింది అధ్యక్ష. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆర్ఆర్ కాలనీ కట్టి వాళ్ళ నిర్వాసితులకి ఇల్లు ఇవ్వలేదు అధ్యక్ష. ధర్మవరంలో ఆర్ఆర్ కాలనీ కడతా ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు కట్టకపోవడం వలన, అదే గ్రామంలో వారికి ఉండడం వలన ఆ గ్రామానికి ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అందుబాటులో లేవు అధ్యక్ష. ఈ కాలనీ ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తారు కాబట్టి అక్కడికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు అంటే కనీసం రోడ్లు కానీ, జేజేఎం ద్వారా మంచినీరు కానీ ఇటువంటివి ఏవి కూడా వాళ్ళకి అందుబాటులో లేకుండా కొత్త హౌసింగ్ కానీ వారికి శాంక్షన్ లేదు అధ్యక్ష. 10 సంవత్సరాలు బట్టి ఒకే ఇంట్లో కుటుంబం మొత్తం పెరిగిన వారు సహితం మగ్గుతున్నారు, కానీ కొత్త ఇల్లు కట్టుకునే అవకాశం కూడా, అలాగే కనీసం మంచినీరు జేజేఎం ద్వారా వచ్చే మంచినీరు కూడా వాళ్ళకి అందుబాటులో లేని పరిస్థితిలో ఉంది అధ్యక్ష. వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నట్టు ఆ గ్రామాల్లో ఉన్నారు అధ్యక్ష. ఎప్పుడు ఆర్ఆర్ కాలనీ కడతారు, ఎప్పుడు మమ్మల్ని అక్కడ తరలిస్తారు అని దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష, ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు సుమారు 30 కిలోమీటర్ల పైన 35 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అధ్యక్ష మా ఇచ్చేర్ల నియోజకవర్గంలో. వాళ్ళకి తుఫానులో వచ్చే సమయాల్లో తుఫాను పునరావాస కేంద్ర సైక్లోన్ సెంటర్స్ అంటాం అధ్యక్ష. ఆ సైక్లోన్ సెంటర్స్ చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి అధ్యక్ష. వారికి రిపేర్ లేవు, కిటికీలు ఊడిపోయి, తలుపులు ఊడిపోయి. మన ముంతా తుఫాను ప్రాంతంలో మేము వెళ్ళి చూస్తే వాళ్ళని ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి. టార్పాలని కట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని అటువంటి చేయవలసిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. వాటికి కూడా అవసరమైన మరమ్మతులు చేసి, ఇంకా అవసరమైన ప్రతి సెంటర్లో కూడా, ప్రతిది గ్రామంలో కూడా ఇంకో తుఫాన్ సెంటర్ కూడా అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మత్స్యకారులు చిన్న వయసులోనే వాళ్ళు తక్కువ చదువుతారు అధ్యక్ష. వాళ్ళ పేదరికం వల్ల కానీ, వాళ్ళకి తెలియనితనం వల్ల కానీ 10వ తరగతి వరకు చదవడం, అక్కడి నుంచి ఎడ్యుకేషన్ ఆపేసి ఎక్కడికో దూర ప్రాంతాలకి వెళ్ళిపోయి, హీరావాలా లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ పనిచేయటం, కుటుంబానికి దూరంగా ఉండి చిన్న వయసులోనే అంత దూరం వెళ్ళిపోయి పనిచేయడం వల్ల కాస్త వచ్చి సంపాదించిన డబ్బులతో వాళ్ళు ఇంకా వేరే రకమైన వ్యసనాలకి అలవాటు పడిపోయి చిన్న వయసులోనే వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు అధ్యక్ష. ఓ పక్క కుటుంబాలకు దూరంగా వ్యసనాలకు అలవాటు పడిపోయి ఇటువంటి పరిస్థితులు ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడే ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారు అధ్యక్ష. సభలో నేను మీ సమక్షంలో కోరుతున్నాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రత్యేకంగా మత్స్యకారులు కూడా సపరేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి చిన్న వయసులోనే ఎడ్యుకేషన్ ఆపేసిన వారికి, ఇంకా అవసరమైన వారందరికీ కూడా ఈ నెట్ల తయారీ కానీ, బోట్ల తయారీ కానీ, వాటి రిపేర్ కానీ, డ్రైవింగ్ కానీ ఇటువంటి పనులు చేస్తే వాళ్ళకి వారే అక్కడే స్వయంగా ఉపాధి పొందే